చాలా బాగుందా మూవ్? నేను టీ బాగుందని ఆహా అన్నాను. అంటే నా మూవ్ అంత బాగోలేదన్నమాట. చూసావా నీ రాణిని ఎలా కట్టేశాను? నేను కూడా ఒక రకంగా నీ మనవడితో చదరంగం ఆటే ఆడుతున్నాను. నా మనవడితో నువ్వు చదరంగం ఆట ఆడుతున్నావా? వాడి లైఫ్తో. అంటే ఏమంటున్నావురా? కరెక్ట్గా చెక్ పెట్టాను, ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. అంటే వాడి మనసులో ఉన్న ప్రేమ నోటి నుండి బయటికి రావాలంటే నాకు ఇంకొక దారి కనిపించలేదు. కానీ ఏం చేస్తున్నావురా? ప్రేమ ఎక్కువయ్యేది ప్రేమించిన వాళ్ళు దూరం అయినప్పుడేనా అంటారు, కరెక్టేనా? అంటే వాడి ప్రేమని ఇప్పుడు నువ్వు దూరం చేస్తున్నావా? అంతా ప్లాన్ చేసే చేస్తున్నాను సూరి, నువ్వేం ఆలోచించుకో. వాడి పెళ్లి చేయడం నా బాధ్యత అన్నాను, అది నేను నెరవేర్తిస్తాను. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి? ఈ బాస్ చైర్ నుండి నన్ను తొందరగా దించు సూరి. నో 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 నో, అది నా చేతిలో లేదయ్యా. నువ్వే వాడితో మాట్లాడుకుని డెసిషన్ తీసేసుకో. వాడు ప్రేమను ఒప్పుకుంటాడా? నేను అనుకున్నట్టు జరిగితే వాడు మాత్రమే కాదు, తను కూడా వీడి ప్రేమను ఒప్పుకుంటుంది. అయ్యో భగవంతుడా, వీలైనంత తొందరగా. విషయం తెలిసాక నాకైతే ప్రశాంతతే లేదు తెలుసా. ఇంకా నయ్యం, దేవుడున్నాడు. వదిలేత్తయ్యా. పిల్లల్ని కిడ్నాప్ చేయాలని చూస్తారు చూడు, బాగుపడతారా వాళ్ళు? పిల్లలు లేని వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటన్నది. సీత, మీ అన్నయ్యని అడుగు, ఎన్నిసార్లు చెప్తూ ఉంటానో సిరి నా కూతురు లాంటిదేనని. కదండి? అవును సీతమ్మా. సరైన సమయానికి ఆ లాయర్ వచ్చి కాపాడారు వదినా. అమ్మయ్యా, తన గురించి నీ నోటి నుండి వచ్చింది కదా, తనకు థ్యాంక్స్ చెప్పాల్సింది. ఫోన్ చేసావా? చెప్తాను వదినా. అంత పెద్ద సహాయం చేసిన వాళ్ళకి ఒక్క థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? నువ్వే చెప్పు సులోచన. సీత, మీ నాన్న కూర్చున్న దగ్గర నుంచి కదలడమే లేదు. చాలా బాధపడుతున్నారు. సిరి, నీకు గనక ఇబ్బంది లేకపోతే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒక 2 మాటలు మాట్లాడొస్తావా తల్లి? వెళ్తానమ్మమ్మ. చూడు సీత, నేను చాలాసార్లు నీ దగ్గరికి పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాను. అప్పుడు నువ్వు దాని గురించి పట్టించుకోలేదు. నేను కూడా ఊరుకున్నాను. కాని ఇప్పటికైనా నువ్వు దాని గురించి ఆలోచించాలమ్మా. పెద్దవాళ్ళంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు బామ్మ. ఆ లాయరు సీతను చేసుకోవడానికి రెడీ అయ్యారు. తినే వద్దని బంగారం లాంటి సంబంధాన్ని వదిలేసుకుంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. అవును, ఇంకా మించిపోలేదు. అమ్మా, నేను చెప్పేది విని సీత. లాయర్ చాలా మంచి అబ్బాయి. మనం ఎక్కడ వెతికినా అలాంటి అబ్బాయి దొరకడు. ఆ దేవుడే మన సిరిని కాపాడడానికి ఎలా పంపించాడో అలాగే నీ జీవితంలో కూడా ఆ దేవుడే పంపించాడు. తను ఎంత మంచివాడంటే సీత ఒకసారి వద్దన్నాక కూడా తను బాధపడకూడదని ఎప్పుడు దూరంగానే ఉంటున్నాడు. అంత జెంటిల్మేన్ ఆయన. ప్లీజ్ అవన్నీ మాట్లాడొద్దు వదినా. ఎందుకు మాట్లాడొద్దు? నువ్వు మా ఇద్దరిని అమ్మా నాన్న అనుకున్నట్టయితే ఈ పెళ్లికి సరే అను. నీ పెళ్లి చేస్తేనైనా మేము చేసిన తప్పు మాసిపోతుంది కదా. అమ్మా, దేంతో పోలుస్తున్నారు మీరు? మీకెందుకమ్మా అపరాధ భావన? ఈ విషయంలో మీ తప్పు ఏమీ లేదు. ఆటలాడుకుంటూ నాన్న చేతులు వదిలి వెళ్ళిపోయింది అంతే. నేను అప్పటినుంచి మీకు చెప్తున్నాను కదా, నాకు ఈ పెళ్లి గిల్లి ఏమొద్దని. ఇప్పుడిక నీ నిర్ణయం మార్చుకో. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినవా నువ్వు? బాస్, హలో బాస్. రారా, వచ్చేటప్పుడు ఫస్ట్ తాతతో మాట్లాడి తర్వాత నా రూమ్లోకి వస్తున్నాం. ఏమైనా సూర్యేరా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునరా, నా వయసు వేవ్ లెంత్కి సూర్య నాకు సూట్ అవుతాడు. నువ్వు కొంచెం ఓల్డ్ స్కూల్. ఎవరు ఓల్డ్ స్కూల్? ఆఫీస్కి లేట్ అవుతుంది పద. చూడు, అందుకే అనేది ఓల్డ్ స్కూల్ అని. ఏం మాట్లాడుతున్నావురా? అసలు కొంచెమైనా కేర్ ఉందారా నీకు? దేని గురించి? నీ గురించే. ఏం చేయాలో డిసైడ్ అయ్యావా? తర్వాత టైం మించిపోయాక నువ్వు ఫీల్ అయినా ప్రయోజనం ఉండదు. అరే, ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంకా దేని గురించిరా? నీ ప్రేమ గురించిరా. చూడరా,
నీ మనసులో ఉన్నది చెప్పుకోలేదు అంటే అన్నీ చేయి దాటిపోతాయి. నువ్వు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మై ఫ్రీ అడ్వైస్. చూడు, నా మనసులో ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. నేను ఓల్డ్ స్కూల్ కాదు, నువ్వే ఓల్డ్ స్కూల్. రామ్, అక్క నిన్ను టిఫిన్ చేయడానికి పిలవమని చెప్పింది. సరే పిన్ని. తొందరగా రండి. హే, నన్నే ఓడ్చుకోవాలంటావా? నా డైలాగ్ నాకే రిపీట్ చేస్తావా? బాగుండదు చెప్తున్నాను. అరే, నువ్వు నా జోలికి రావద్దు. ప్రియా అక్కడ ఇల్లు ఖాళీ చేస్తుంది, వెళ్ళి హెల్ప్ చేయి. అవునక్కా, టైం మించిపోతోంది. నీ మనసులో ఉన్నది చెప్పుకో, లేదు అంటే ఫీల్ అవుతావు అని అశోక్ చెప్తున్నాడక్కా. నిజమే చెప్పాడు. నిజమా? రామ ఎవరో ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని. కరెక్ట్ అక్కా. రామ్ ఎవరినో ఇష్టపడుతుంది మాత్రం నిజం. పాపం, ఇష్టపడిన అమ్మాయి కష్టపడుతూ ఊరొదిలే వెళ్ళిపోతోంది. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి? ఆఫీస్కి వెళ్తున్నారా? అవును. నైస్ నైస్ నైస్. తర్వాత ఆఫీస్లో అంతా ఓకే కదా అశోక్? ఆల్ గుడ్ బాబాయ్. ఆల్ గుడ్? యా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి విశ్వ, ఆఫీస్ గురించి అశోక్ను అడుగుతున్నారేంటి? హే, అది భార్గవి, ఆఫీస్లో నా ఇన్నింగ్స్ అయిపోయాయి కదా, ఇంకేమన్నా వీళ్ళిద్దరు ఇన్నింగ్సే కదా, అందుకే ఊరికి అలా అడిగాను కదా అశోక్ సార్. ఏంటి బాబాయ్, అశోక్ను ఆడుకుంటున్నారా? అలాంటిది ఏమి లేదు రామ్. పాపం అశోక్ మంచి ప్లేయర్ కదా, అందుకే అడిగాను. పాపం ఆఫీస్ బాధ్యతను కూడా తీసుకున్నాడు. ఓకే. ఆఫీస్ విషయాలు ఇంకా ఆపుతారా? రండి టిఫిన్ చేద్దాం. ఫస్ట్ అసలు అదే చేయాల్సింది. అరే, నువ్వు టిఫిన్ తినేసరా, నేను బయట నిలబడతాను. అవునవునప్పు, వాడు ఎప్పుడూ అంతే. ఎప్పుడు తినడానికి పిలిచినా గాని నాకొక లుక్ ఇస్తాడు, రానే రాడు. అందుకే నేను కూడా పిలవను. పాపం, ఆఫీస్ బాధ్యతని మొత్తం తల మీద వేసుకున్నాడు కదా, అందుకే. తిరుపతికి ఇప్పుడు వెళ్ళాలో చెప్పండి సార్. చూడు, నేను చెప్పడం కూడా అయిపోలేదు, మెసేజ్ వచ్చింది. రే, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు కానీ ఫస్ట్ తిందుగాని రారా. అరే, నువ్వు టిఫిన్ చేస్తారా? లేదు, నువ్వు కూడా నాతోనే రా. కొంచెం అర్జెంట్ ఉంది. సారీ కొంచెం అర్జెంట్ ఉంది. రారా. బాయ్ బాయ్ బాయ్. సారీ. సరే, ఇన్ని రోజులు నేనంటే ఏదో చెప్పేదాన్ని, నువ్వు వినేదాన్ని కాదు. వదిన అమ్మతో సమానం అంటారు. ఇప్పుడు పక్కింటి బామ్మగారు కూడా ఇదే మంచిని చెప్తున్నారు కదా. సీత, నీకు నా మీద గౌరవం ఉంది కదా, నేను నీ మంచి కోసమే చెప్తానని నమ్ముతావు కదా. ఆ లాయర్ బాబు. అమ్మా ప్లీజ్, మీరు బలవంతం పెట్టకండి. ఎందుకొద్దో ఒక్క కారణం చెప్పొచ్చు కదా సీత. ఇంత మంచి సంబంధాన్ని వద్దంటున్నావెందుకు? ఎందుకంటే నాకు ట్రాన్స్ఫర్ అయింది, అందుకే. ఏంటి ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫరా? నేను తిరుపతికి వెళ్తున్నాను. ఆఫీస్ నుండి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదేంటి సీత, ఉన్నట్టుండి అలా చెప్తున్నావు? అమ్మా, నేను మీకు చెప్పాలనే అనుకున్నాను, అంతలోపే. తిరుపతికి వెళ్ళి ఏం చేస్తావు సీత? అయ్యయ్యో దేవుడా, కాదని చెప్పేసి. అలా చెప్పడం కుదరదు. నా కంపెనీ రూల్స్, నేను వెళ్ళి తీరాలి. నాకు పెళ్లి గిల్లి ఏమీ వద్దు. నన్ను సిరిని మీరు కామ్గా వదిలేయండి. ప్లీజ్, ఈ పెళ్లి విషయం మాత్రం నా దగ్గర మాట్లాడకండి. దానివల్ల ఎవరికి ఏ యూజు లేదు. అది కాదు, పాప స్కూలు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి? ఈ ఇంటికి అప్పు కూడా ఉంది. ఎలా చూసినా కానీ వెళ్ళడం కరెక్ట్ అనిపించడం లేదు సీత. సిరికి 1 సంవత్సరం స్కూల్ వేస్ట్ అవుతుంది. బ్యాంకు వాళ్ళు ఇంటిని కబ్జా చేస్తారు.
తలరాతలో ఇల్లు లేదు అనుకుంటాను. అట్లీస్ట్ అప్పు లేకుండా బ్రతకొచ్చు కదా వదినా. వచ్చే జీతంతో మేం ప్రశాంతంగా ఉండొచ్చు. అది కాదు, అయినా అంత దూరం నువ్వు ప్లీజ్ వదినా. ఏం తినకుండా ఉండొద్దు అని నాకు చెప్పారు కదా మీరు. నువ్వు కూడా ఏం తినకుండా కూర్చున్నావు. కాఫీ అయినా తాగు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నాక్ 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 నాక్. నాతో మాట్లాడవా? నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపు వచ్చినట్లు అవుతుంది. సారీ బంగారం. సారీ ఏం వద్దు, నాకేం కాలేదు. కాఫీ తాగు. తల్లి, నీకు నా మీద కోపంగా లేదా? కోపమా? ఎందుకు? నేను నిన్ను అక్కడే మర్చిపోయి వచ్చాను కదమ్మా, అందుకని. నువ్వేం నన్ను మర్చిపోలేదు. నేనే బెల్లని చూసుకుంటూ ముందుకు వెళ్ళాను. నాదే తప్పు. నువ్వు నా మనవరాలివి కాదమ్మా, నా దేవతవి. నువ్వు నాకు దేవతవమ్మా. ఏడవద్దు. కాఫీ తాగు. కాఫీ తాగు తాతయ్య. అమ్మమ్మ, నేనే కాఫీ చేసి ఇచ్చాను. ఏమండి, సీత ఏదేదో మాట్లాడుతుంది. ఆ ఆఫీసు నుంచి తనని తిరుపతికి పంపిస్తున్నారంట. తను పాప స్కూలు, ఇల్లు అన్నీ వదిలేసి మనకి దూరంగా వెళ్ళిపోతుందంట. అమ్మమ్మ, మేము ట్రిప్కి వెళ్తున్నామా? ఏంటో అమ్మా, మీ అమ్మకే తెలియాలి. ఆఫీసులో సైన్ పెట్టేసి వస్తానని వెళ్ళింది. తను వచ్చాక తన్నే అడుగమ్మా. మా మాట అయితే వినలేదు, నీ మాట అయితే వినొచ్చు కదా. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సీతమ్మ చెప్పలేదనుకుంటా. ఆఫీస్ నుండి రాగానే చెప్తుంది. ఏ మేము ట్రిప్కి వెళ్తున్నాము. శ్రేయాస్, హాయ్ ప్రియా, గుడ్ మార్నింగ్. హే హాయ్. యాక్చువల్గా నీకే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడున్నావు అని అడగడానికి. ఆఫీస్కి వచ్చాక అనిపించింది నిన్ను ఇంటి నుండే పిక్ చేసుకోవాల్సింది అని. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదులే, వదిలే. నేను ప్రశాంతంగానే వచ్చాను. ఒక 2 minutes నేను హెచ్ఆర్తో మాట్లాడి ఇప్పుడే వస్తాను. ఏ ఎందుకే? ఎనీ ప్రాబ్లం? లేదు, అశోక్ సార్ చెప్పారు కదా, ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నట్టయితే గనక ముందే చెప్పాలి అని. ఎవరు ఒప్పుకున్నారు? నేనే, ఇంకెవరు? తిరుపతి ఆఫీస్ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తాను. ఆగు. నేను ఎలా రియాక్ట్ అవుతానో చూడటానికే జోక్ చేస్తున్నావా? నేనెందుకు జోక్ చేస్తానే, అది ఈ విషయంలో. సీత, సీరియస్గా అంటున్నావా? ట్రాన్స్ఫర్ అంటే చిన్న విషయమా అని అంత ఈజీగా ఒప్పుకుంటున్నావేంటి? అయినా ఈమెయిల్ వచ్చింది కాబట్టి నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బాస్ అడిగింది నన్ను. నువ్వు ఆల్రెడీ నో అని చెప్పేశావు కదా. నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. పిచ్చిదాన్లాగా మాట్లాడకు సీత. నువ్వు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న బాస్ ఇంటికి వెళ్ళడానికి నేను నిన్నెంతో అడుక్కున్నాను. అలాంటిది నువ్వు కూతుర్ని తీసుకుని. వెయిట్, సిరికి ఆల్రెడీ చెప్పావా? పాపం తను ఎంత బాధపడుతుందో ఏమో. తనను తీసుకువెళ్ళి అక్కడెలా ఉంటావే? నేనెందుకు ఉండలేను? ఉండడానికి నాకు ధైర్యం లేదా లేక బుద్ధి లేదా? రెండూ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. మంటలో చెయ్యి పెట్టలేమా అంటే అఫ్కోర్స్ పెట్టచ్చు, అలాగని పెట్టేస్తావా?
షీస్ డయాబెటికే. కొత్త ప్లేస్ అంటే కొత్త డాక్టర్, కొత్త ట్రీట్మెంట్, చాలా కాంప్లికేషన్స్. కొంచెం ఆలోచించు, తను ఎలా అడ్జస్ట్ అవుతుంది? మనం ఒకే దగ్గర ఉంటామని మనకేమైనా తెలుసా? జీవితంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తూనే ఉంటాయి. దేవుడి మీద భారం వేసి వెళ్ళాలంతే. నేను బలవంతంగాను లేకపోతే ఫోర్స్ఫుల్గాను డెసిషన్ తీసుకోలేదు. బాగా ఆలోచించే తీసుకున్నాను. యూ డోంట్ వరీ. జకాస్. విశ్వ, నిన్ను హనీ బ్యాడ్మింటన్ గ్రూప్లో ఆట చూశాను. రిప్లై ఎందుకు ఇవ్వటం లేదు అని వాళ్ళు నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు. ఏమని రిప్లై ఇవ్వను భార్గవి? నీకే తెలుసు కదా, నాది బ్యాడ్మింటన్ కాదు, 6 క్రికెట్. విశ్వ, హనీకి క్లాస్కి టైం అయింది, తీసుకెళ్ళు. చూడు భార్గవి, ఉత్తి బ్యాడ్మింటన్ గ్రూప్లో మాత్రమే కాదు, వేరే ఏ గ్రూప్లో నన్ను యాడ్ చేసినా కానీ అందులో నీ ఏమి కామెంటరీ ఇవ్వను. సైలెంట్ ఆడియన్స్లా ఉంటాను. నువ్వున్న చోట నా మాట ఏంటి భార్గవి? విశ్వ, డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. హనీని బ్యాడ్మింటన్ క్లాస్కి తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఓ రియల్లీ సారీ భార్గవి, నాది పవర్ ప్లే జరుగుతోంది వేరే దగ్గర. వస్తాను. విశ్వ, అతి తెలివి చూపించుకో. నేను చెప్పింది చెయ్యి అంతే. హలో, నేను విశ్వ, దేశాయి గారి కొడుకుని. ఈ భార్గవి చెప్పిందంతా వినడానికి కాదు. ఒక్క నిమిషం. నువ్వు చెప్పిన పని మొత్తం చేశాను కదా భార్గవి. ఆ అశోక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు రిపోర్ట్ చేస్తున్నావు? ఆఫీస్లో ఏం జరుగుతోందన్నది వాణ్ణెందుకు అడుగుతున్నావు? మీరు ఉన్నప్పుడు విశ్వజిత్ గారు బాస్ సార్, మీరు లేనప్పుడు అశోక్ గారు బాస్ సార్. చెప్పుల స్టాండ్ ని దేవుడి గదిలోకి తీసుకురాకో. వాట్ ఈస్ సో ఫనీ విశ్వ? అది కాదు, తట్టుకోలేకపోతున్నాను, అందుకే నవ్వుతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? మేడం, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీతకి ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. మధ్యలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయ్యింది, ఇప్పుడు మొత్తం సరిచేసేసాను మేడం. సీత ఈరోజే వెళ్తున్నారు. కన్ఫ్యూజనా? వాట్ వాజ్ ద కన్ఫ్యూజన్? అది సీత ఎవరు అన్న విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది మేడం. ట్రాన్స్ఫర్ లెటరు వేరే ఎవరికో వెళ్ళింది. మీరు ఏం ఆలోచించకండి మేడం, ఇప్పుడు నేను మొత్తం క్లియర్ చేసేసాను. ఇప్పుడు సీతకే ట్రాన్స్ఫర్ లెటర్ వెళ్తుంది. భార్గవి, అర్జెంట్ పనుంది, వెళ్ళొస్తాను, బాయ్. ఆగో, ఏదో కన్ఫ్యూజన్ అంట. ట్రాన్స్ఫర్ ఆర్డర్ వేరే ఎవరికో వెళ్ళిందంట. వాట్ వాజ్ ద కన్ఫ్యూజన్ విశ్వ? అది భార్గవి, కన్ఫ్యూజన్ నాకు కాదు. అది అమ్మాయి వేరే ఎవరో, నువ్వు చెప్పిన పేరేమో సీత. అది కొంచెం కన్ఫ్యూజన్ అయింది అంతే భార్గవి. బట్ అది ఇప్పుడేం ఇబ్బంది లేదు, ఇప్పుడంతా షార్టెడ్, ఎవ్రీథింగ్ షార్టెడ్ భార్గవి. దేశాయ్ గారికి వారి కొడుకు యోగ్యత ఏంటన్నది తెలుసు కాబట్టే ఏ బాధ్యతని ఇవ్వకుండా ఇలా పెట్టారన్న మాట. ఎప్పుడు పవర్ ప్లే అని చెప్పుకుంటే సరిపోదు. ఫీల్డ్లో ఆడడానికి పంపించినప్పుడు ఆడాలి. ఫీల్డ్లో ఆట ఆడడానికే వాడిని తీసుకెళ్తాను, బ్యాడ్మింటన్ హనీని. హనీ, తొందరగా రెడీ అవరా. బాయ్ భార్గవి, రెడీ అయ్యావురా? అంత అర్జెంట్ పనుందని చెప్పి టిఫిన్ కూడా చేయనివ్వకుండా తీసుకొచ్చేసావు కదరా. నీకు తిండి ముఖ్యమా, లైఫ్ ముఖ్యమా? ఐ మీన్ లవ్ ముఖ్యమా? నాకు తిండే ముఖ్యమరా. ఇంకొక 5 నిమిషాలు అయ్యాక నువ్వు ఇదే మాట మీద ఉంటావేమో నేను కూడా చూస్తాను. అరే, భయపెడుతున్నావా లేక తమాషా చేస్తున్నావా? నేను సీరియస్గానే చెప్తున్నాను రా.
రా. ఆ? అక్కడ నేను నా కూతురు ఇద్దరమే ఉంటామని అనుకుని వెళ్తున్నాను. ఇక్కడే ఉంటే మనం అనుకున్నట్టు ఉండటం కుదరదే.